పెళ్ళైన ఏడాది దాకా మొదటి పిల్ల కడుపున పడేదాకా అన్నమలై చెంగుపుచ్చుకు తిరిగేవాడు. ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చిన క్వార్టర్సు, పోలీసు లైనుల్లా ముందు ఒక రూము, వెనుక వంటగది, దొడ్లో ఖాళీ స్థలము ఉండి అన్ని ఇళ్ళు ఎదురుబెదురుగా ఉండేవి. ముందు కూడా కాస్త ఖాళీ జాగా ఉండేది. సుశీల పూల మొక్కలు వేసింది. చుట్టుపక్కల వాళ్ళు అరటి చెట్లు, ములగ చెట్లు వేసి ఆ కాయలు అమ్ముతుంటే ఆశ్చర్యపోతుండేది. ఆ లైన్లలో గేదెలు పెంచని ఇళ్ళు, పాలు కూరలు అమ్మని ఆడవాళ్ళు ఉండేవారు కాదు. కోళ్ళు మేకలు ఇలా అందరిళ్లలో ఆడవాళ్ళు మగవాళ్ళు జీతాలు కాక పై సంపాదన కోసం తాపత్రయపడుతుండేవారు. 4 మంది పిల్లలున్న ఈ కుటుంబాల్లో డబ్బు తగాదాలు, ఏడుపులు, కొట్టుకోడాలు చూసి సుశీలకి ఆశ్చర్యంగా ఉండేది. అన్నమలై చేతి ఖర్చుకు ఒక 20 రూపాయలు ఉంచుకుని మిగతా జీతం భార్యకిస్తుండేవాడు. అతను ఫ్యాక్టరీ నుంచి సరాసరి ఇంటికొచ్చి ఇంట్లో భార్యకి ఈ పనిలో ఆ పనిలో సాయం చేస్తుండేవాడు. సుశీల జాగ్రత్తగా పొదుపుగా వాడి ఇంట్లోకి కావలసిన చిన్న చిన్న సామాన్లు కొంటుండేది. ఆ చుట్టుపక్కల వాళ్లలో వీళ్ల సంసారం చూసి కొందరు మెచ్చుకునేవారు, కొందరు అసూయపడేవారు. నెలకోసారి పొద్దుటే ట్రిప్కి అని వచ్చి మ్యాట్నీ సినిమా చూసి రాత్రి అయ్యేటప్పటికి ఎన్నూరు చేరుకునేవారు. అన్నమలైకి శివాజీ సినిమాలంటే వెర్రి. నెలకోసారన్నా శివాజీ సినిమాకి వెళ్ళందే అతనికి తోచేది కాదు. సుశీల గులాబీ మొక్కలు, కనకాంబరం మొక్కలు వేసి వాటిని పూలు పోయిస్తుంటే చుట్టుపక్కల ఆడవాళ్ళకి వింతగా నవ్వుగా ఉండేది. శుభ్రంగా అరటి చెట్టు పెట్టు, ములగ చెట్టు, కరివేపాకు అయితే నెల తిరిగేసరికి 25 రూపాయలు మిగులుతాయి. ఈ పూల మొక్కలు వేసి ఏం లాభం? మూడో ఇంట్లో ఉన్న వర్కర్ భార్య వరహాలమ్మ సలహా ఇచ్చింది సుశీలకి. వరహాలమ్మకి 6 పిల్లలు, 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ముందు ఆడపిల్లలు పుట్టారు, చివరికి 2 మగపిల్లలు. అరటి చెట్లయితే దోమలొస్తాయి, పూల మొక్కలైతే అందంగా ఉంటాయి. అందం అన్నం పెడుతుందా? దోమలొస్తే 4 రోజులైతే అవే అలవాటవుతాయి. 10వ నెంబరింట్లో ఉన్న దేవుడమ్మ గేదెల పాలమ్మి నెలకి 100 రూపాయలు సంపాదిస్తుంది. మాకు డబ్బు చాలుతూనే ఉంది అంది సుశీల. ఇప్పుడు చాలొచ్చు, రేపు పిల్లలు పుడితే తెలుస్తుంది. ఆడది 4 డబ్బులు వెనకేసుకోపోతే చాలా కష్టం. నువ్వింకా చిన్నదానివి. అన్నమలై జీతం అంతా నీ చేతుల్లో పోస్తున్నాడు కాబట్టి నీకు కష్టం తెలియటం లేదు అంది వరహాలమ్మ. ఆ కంఠంలో అసూయ, నైరాస్యం లేవు. ఉన్న విషయం చెబుతుంది. సుశీలకి వరహాలమ్మ ఎంత కష్టపడుతుందో తెలుసు. ఆమె మొగుడు పేకాటలో తగలేస్తాడని, శనివారం రేసులకి పరిగెడతాడని ఆ వాడలో అందరికీ తెలుసు. పెళ్ళానికి పైసా ఇవ్వడు, అడిగితే వీపు మీద ఈడ్చి గుద్దుతాడు. ఆ శబ్దాలు అన్ని ఇళ్ల వాళ్ళకి వినిపిస్తూ ఉంటాయి. బాబయ్య డబ్బివ్వరా? సుశీల సానుభూతిగానే అడిగింది. డబ్బా? ఆ మనిషి జీతం ఏనాడు నీ కళ్ళారా చూడలేదు. జీతం ఇవ్వకపోతే మానే. నేను గుడ్లమ్మి కూరలమ్మి గడుపుతుంటే అది కూడా ఇవ్వలేదని పీడించుకు తింటాడు. ఈ వాడకట్టులోని మగాళ్ళంతా అంతే. అందరూ ఇంతేనా? అందరూ ఇంతే, ఒక్క మీ ఆయన తప్ప. నువ్వు పుణ్యం చేసుకున్నావు. నేనింకా నయం, తన్నులో గుద్దులో ఇంట్లోనే బాగోతాం. ఆ 4వ ఇంట్లో మనిషి ప్రతి నెల ఫ్యాక్టరీకి వెళ్ళి కూర్చుంటుంది. దేనికి? జీతాలిస్తుంటే అది మొగుడికివ్వక తనకిమ్మంటుంది. సుశీలకి జ్ఞాపకం వస్తుంది. పోయిన నెలలో 7వ తారీఖున తను వీధి వరండాలో కూర్చుని ఉంది. రోడ్డు మీద భార్యని జుట్టుపట్టుకు ఏడ్చి తంతున్నాడు. పిల్లలు వెనకాతలే ఏడుస్తున్నారు. బక్క చిక్కిన ఆడదాన్ని కొడుతున్నందుకు ఎవరూ అడ్డు చెప్పలేదు. ఆ మొగాడిని విడదీయనూ లేదు. కొందరు తలుపులేసుకున్నారు, మరికొందరు ఆడవాళ్ళు అదేదో వినోదంలాగా చూసి నవ్వుతున్నారు. సుశీలకి చాలా కోపం వచ్చింది. మొగుడు అలాంటి వాడని తెలిసినప్పుడు ఆ మనిషి ఫ్యాక్టరీకి ఎందుకెళ్ళాలి? అక్కడ నలుగురిలో అతన్నెందుకు అవమానించాలి? ఇంత సిగ్గు లజ్జా లేకుండా వీధులు పడ్డ ఈ సంసారం తెంచుకుని పారిపోరాదా? ఆ రోజు సుశీలకి ఆ స్త్రీ మీద సానుభూతి కలగలేదు, కోపం వచ్చింది, ఏవగింపు కలిగింది. ఈ కాలనీలో ఆడవాళ్ళకి చదువు లేదు, సంసారాలు గుట్టుగా జరుపుకునే ఓపిక లేదు. అందరూ మొగాళ్ళకి తెలియకుండా డబ్బు దాచుకుంటున్నారు. అందుకే మొగుళ్ళు వాళ్ళని తంతున్నారు అనుకుంది సుశీల. సుశీల మొదటి కానుపుకి పుట్టింటికి వెళ్ళి ఆడపిల్లని ఎత్తుకొచ్చింది. అన్నామలై కొద్ది కొద్దిగా మారుతున్నాడని అప్పుడే గ్రహించింది. పూర్వంలాగా అన్నామలై ఫ్యాక్టరీ నుంచి సరాసరి ఇంటికి రావటం లేదు. రాత్రి 9, 9:30 ఇలా ఇంటికొస్తుండేవాడు. పసిపిల్ల రాత్రులు లేచి ఏడుస్తుంటే అతనికి చికాగ్గా ఉండేది. పూర్వంలాగా భార్యతో సరసాలకి సరదాలకి అవకాశం ఉండటం లేదు. చంటిపిల్లతో వీలవదని ఒక్కడే తన యొక్క ఫ్రెండ్స్తో సినిమాలకి వెళ్ళటం నేర్చుకున్నాడు.
జీతం కూడా పూర్వంలాగా అంతా భార్య చేతుల్లో పోయటం లేదు. ఒక నెల అప్పు ఉందని, మరో నెల లోను పట్టుకున్నారని ఇలా 200, 150 తెచ్చి ఇస్తున్నాడు. సుశీలకి జీవిత సత్యాలు బోధపడుతున్నాయి. అన్నామలై కూడా పేకాటలో పడ్డాడు. పిల్లకి పాలు చాలేవి కావు, పోతపాలు. పాల డబ్బాలకి డబ్బు నెమ్మదిగా. సుశీల కూడా దొడ్లో అరటి చెట్లు, వీధిలో కోడిపెట్టలు, ఇంటి ఖర్చుల కోసం మిగతా వాళ్ళలాగానే పై సంపాదనకు పాటుపడేది. సుశీల మళ్ళీ కడుపుతో ఉన్నప్పుడు అన్నామలై పూర్తిగా మగవాడైపోయాడు. అతను రాత్రి 12, 1 గంట అలా ఇంటికొచ్చేవాడు. ఆలస్యంగా ఎందుకు వచ్చావని సుశీల దెబ్బలాడితే ఎదురు తిరిగేవాడు. సుశీల రెండో పురిటికి ట్రిప్కేన్ వెళ్ళలేదు. ఎన్నూరులోనే పురుడు పోసుకుంది. పురిటి ఖర్చులకి సుశీల మెళ్ళోని గొలుసు మార్వాడి కోట్లోకి నడిచి వెళ్ళింది. రెండో పిల్ల పుట్టినప్పటి నుంచి సుశీలకి జీవిత సత్యాలు బాగా నసాళానికి అంటుకున్నాయి. దాంపత్య జీవితంలోని సుఖం, అందం ఇవన్నీ 3 ఏళ్ల ముచ్చట అని బాగా తెలిసి వచ్చింది. రెండో పిల్లకి 6 నెలలు వచ్చేటప్పటికి కోరింత దగ్గు పట్టుకుంది. అది కంగు కంగు దగ్గుతూ ఉండేది. ఆసుపత్రి మందులు, మంత్రాలు, పథ్యాలు, మొక్కులు వీటితో తలమునక ఉండేది. అన్నామలై పూర్తిగా మారిపోయాడు. అతని కంటికి భార్య నాజుగ్గా అందంగా కనబడటం లేదు. రోగాలు, రొచ్చులు తప్ప ఆ ఇంట్లో అతనికి ఆనందం కనబడటం లేదు. ఫ్యాక్టరీ నుంచి సరాసరి పేకాటికి వెళ్ళిపోతుండేవాడు. శనివారం అయితే గిండికి పరిగెత్తేవాడు. సుశీల ఇంటి ఖర్చుకి డబ్బు అడగదు. అతను లేదంటం, ఇద్దరూ తిట్టుకోవటం, కొట్టుకోవటం మామూలైంది. చంటి పిల్లని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళింది వరహాలమ్మని సాయం తీసుకుని. సుశీల దగ్గుతున్నా, ఆయాసపడుతున్నా పిల్లని ఒళ్ళో పెట్టి కూర్చుంది ఓపీలో వరహాలమ్మ. ఇప్పుడే వస్తాను అంటూ సుశీలని అక్కడే ఉండమని అరగంటలో తిరిగి వచ్చింది. సుశీలకి దిగులుగా, భయంగా ఉంది. పిల్లకి తెరలు తెరలుగా దగ్గు, ఊపిరి ఆడటం లేదు. నువ్వు కూడా ఇస్తావా? వరహాలమ్మని లోనికి తీసుకెళ్ళిన ఆయా అడిగింది. ఏమిటి? బ్లడ్. దేనికి? దేనికేమిటి? 10 రూపాయలు ఇస్తారు. వరహాలమ్మ ఇచ్చిందిగా, కావాలంటే నువ్వు ఇవ్వచ్చు అంది ఆయా. సుశీలికి ఒళ్ళు జల్లుమంది. అంది తల ఊపుతూ. చంటి పిల్లకి ఇచ్చిన మందులు తీసుకో. బస్సులో వెనక్కి వస్తుంటే వరహాలమ్మ కళ్ళు తిరిగి పడేంత పని అయింది. కాసేపు కూర్చుని వెళదాం. బస్టాప్లో సిమెంట్ బెంచి మీద కూలబడింది వరహాలమ్మ. పిన్ని, అసలే నీరసంగా ఉన్నావు. ఆ వెధవ పని దేనికి చేశావు? అడిగింది సుశీల. వరహాలమ్మ ఒక్కసారి కోపంగా చూసింది. గేదెలు ఎండిపోయినాయి. పాలు అమ్ముకుంటే ఇల్లు గడిచేది. ఈ వారం రేషన్కి డబ్బులు లేవు. బాబాయ్ జీతం ఇవ్వలేదా? అడిగింది సుశీల. జీతం ఇస్తే ఈ తిప్పలెందుకు? పెద్దదాని పెళ్లికి కాబూలీ వాళ్ళ దగ్గర అప్పు చేశాం. వాడు గేటు దగ్గర నిల్చుని జీతం డబ్బులు ఆగేసుకుపోతాడు అంది వరహాలమ్మ. బాబాయ్ జీతం మా ఆయన కంటే ఎక్కువేగా. ఎక్కువే, ఏం లాభం? లోను 50 పోతుంది. క్యాంటీన్లోకి 60 పోతుంది. చేతి అప్పులు, పేకాట ఇవన్నీ పోను, మిగిలింది కాబూలివాడు పట్టుకుపోతాడు. మరి ఇల్లు? గుడ్లు, కాయగూరలు, పాలు ఇవి అమ్మి నేను దాచుకుంటాననుకుంటారు చాలామంది. 5గురు పిల్లలు, 2 పెద్దవాళ్ళం తినాలి. రేషన్కే అవుతుంది వారానికి 40 రూపాయలు. ఒక వారం తీస్తే 2వ వారం తీయను చెప్పుకుపోతుంది వరహాలమ్మ. మీ చిన్నపిల్లని పనికి పంపించండి. నాకు తెలిసిన కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తాను. ఎక్కడా? అడయారు. ఇక్కడి నుంచి ఎలా వెళుతుంది? వాళ్ళ అయ్య ఒప్పుకోడు. ఆడపిల్లలు ఉద్యోగాలలో చేరితే పెళ్లి కాదు. నాకవలేదు. నీ సంగతి వేరు. అన్నామలై మంచివాడు. అందరూ అలా ఉండరు. సుశీల తనలో తను నవ్వుకుంది. ఏం మంచి? ఎవరు మంచి? తన ఒంటి మీద గొలుసు, చేతిగాజులు, చెవుల రింగులు ఇవన్నీ ఒకదాన్ని వెతుక్కుంటూ మరొకటి మార్వాడి దగ్గరికి వెళ్ళిపోతాయి. ఈ చంటిదాని మందులకి ఇక మీద తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు. నేడో రేపో ఈ చేతికున్న వాచి కూడా వెళ్ళిపోతుంది. ఇక ఏం మిగులుతుంది? తను 3 ఏళ్లు కష్టపడి స్వయం శక్తితో చేయించుకున్న వస్తువులు 1 ఏడాదిలో హరించుకుపోయినాయి. మొగుడికి తను అక్కర్లేదు. పిల్లలు చచ్చినా బతికినా పర్వాలేదు. ఇంటికొచ్చేటప్పటికి కంచంలోకి అన్నం రాకపోతే మటుకు తిట్లు, కేకలును. పెళ్ళైన కొత్తలో తోటి ఆడవాళ్ళని చూసి తనకి చులకనగా ఉండేది. వాళ్ళకి సంసారాలు చక్కదిద్దుకోవటం చేతకాదనుకునేది. వాళ్ళ మీద సానుభూతి ఉండేది కాదు. కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది వాళ్ళంత నిస్సహాయులో. ఈ మగవాళ్ళెందుకిలా అవుతున్నారు? పేకాడకపోతే ఉండలేరా? క్యాంటీన్లో తింటున్నప్పుడు ఇంట్లో మలమలా మాడే పసిపిల్లలు జ్ఞాపకం రారా? మగవాళ్ళు కాబట్టి వాళ్ళు బయటికి పారిపోవచ్చు. సినిమాలు చూస్తూ ఇంట్లో దారిద్ర్యాన్ని మర్చిపోవచ్చు. కానీ ఆడదానికి అలా కుదరదే.
ఆకలి అని ఏడ్చే పసిదానికి నెత్తురు అమ్మి అన్నం పెట్టాలి. ఇంట్లో ఉన్న సామాను అమ్మి మందులు కొనాలి. భగవంతుడా, మాకు విముక్తి లేదా? మేము ఎలా బతకటం అని మనసులో ఏడ్చింది సుశీల దగ్గుతున్న పసిదాన్ని సముదాయిస్తూ. పిన్ని, మన ఫ్యాక్టరీలోనే రేషన్ షాపు పెడితే నేను పెళ్లికి ముందు పనిచేసిన మందుల కంపెనీలో కోఆపరేటివ్ స్టోర్ ఉండేది. అక్కడి నుంచి వెచ్చాలు తెచ్చుకునేవాళ్ళం అంది సుశీల. ఇదివరకు స్టోర్స్ ఉండేది. అప్పుడు తిండికి ఇబ్బంది ఉండేది కాదు. కానీ నష్టం వచ్చిందట, ఎత్తేశారు. నష్టమా? అవును. అక్కడ సరుకులు తెచ్చుకుని బయట ప్రియానికి అమ్ముకునేవారు కొందరు. ఏ నెల స్టోర్ బిల్లులకి తగాదాలే. జీతాలు ఇచ్చేటప్పుడు దొమ్మి. ఈ నెల పట్టుకోవద్దంటే ఈ నెల పట్టుకోవద్దని ఆఖరికి ఈ స్టోర్ అప్పులు భరించలేక మూసేశారు అంది వరహాలమ్మ. మన జీవితాలకి విముక్తి లేదు అన్నట్లు నిట్టొచ్చింది సుశీల. ఎన్ని మందులు వాడినా చంటిదానికి దగ్గు తగ్గలేదు. దాని పొట్ట బాణలాగా, కాళ్ళు చేతులు పుల్లల్లాగా ఉండేవి. తెల్లవార్లు ఏడుపు. దాని ఏడుపు భరించలేనని అన్నామలై 2-3 రోజులు ఇంటికి వచ్చేవాడు కాదు. అతను నెల మొదటి వారంలో జీతం తీసుకున్నాక వారం రోజుల దాకా ఇంటి ఛాయలకే వచ్చేవాడు కాదు. దేవుడమ్మలాగా పిల్లలని పెట్టుకుని ఫ్యాక్టరీ గుమ్మం దగ్గర తను ఎలా నిల్చుంటుంది? ఎలా అడుగుతుంది? సుశీల సిగ్గుతో కుంచుకుపోయేది. బియ్యం లేకపోతే పస్తులుండేది తప్ప ఫ్యాక్టరీ ఛాయలకి వెళ్ళేది కాదు. అప్పటికి వారం రోజులైంది అన్నామలై ఇంటికొచ్చి. అతను జీతం తీసుకుని పేకాడుతున్నాడని తెలుసు. సుశీల బియ్యపు డబ్బా బోర్లించింది. అందులో ఆళాకు బియ్యం కూడా లేవు. ఎలాగా ఎలాగా అని కొతకొతలాడిపోతుంది. ఈ పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెడితే ఎన్నాళ్ళు పెడతారు? ఎవరు పెడతారు? తను ఏడ్చింది, బతిమాలింది, విశదపరిచింది, అరిచింది, తిట్టింది. ఏమీ లాభం లేదు. అన్నామలై పేకమానడు. అతను బుద్ధి పుట్టినప్పుడు 5-10 ఇస్తాడు. అంతకుమించి ఇవ్వడు, ఇవ్వలేడు. ఈ పేకాట వ్యసనం నుంచి అతన్ని తను తప్పించలేదు. తను ఏం చెయ్యాలి? ఏదన్నా ఉద్యోగం చేస్తేనో? ఎవరిస్తారు? మందుల కంపెనీకి వెళ్ళి అడిగితే ఇస్తారేమో. చంటిదాన్ని నిద్ర పోగొట్టింది. అది ఏడ్చి ఏడ్చి దగ్గి దగ్గి సొమ్మసిల్లి పడుతుంది. సుశీల తన పెట్టి తెరిచి చూస్తుంది. మనసంతా కలవరంగా బాధగా ఉంది. పెట్టెలో పెద్దపిల్ల మువ్వలు కనిపించలేదు. 10 సార్లు వెతికింది. పెట్టి బోర్లించింది. ఇల్లంతా గాలించింది. మువ్వలు ఏమైనాయి? ఏమవుతాయి? మొగుడు తీసి ఉంటాడు. సుశీలకి శివమెత్తినట్లుగా ఉంది. ఎప్పుడు లేంది అన్నామలై ఆ రాత్రి అన్నానికొచ్చాడు. సుశీల పొద్దుట్నుంచి అన్నం తినలేదు. పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టకపోగా తన పట్టీళ్లు చెరిపించి చేయించిన ఆ మువ్వలు కూడా పట్టుకుపోయి అమ్ముకున్నాడు. కన్నబిడ్డ మువ్వలు కూడా అమ్ముకునే తండ్రి కూడా ఒక తండ్రేనా? అన్నం పెట్టు. దూకుడుగా ఆజ్ఞ జారీ చేశాడు అన్నామలై. పొద్దున వండిన అన్నం పళ్ళెంలో దిమ్మరించింది సుశీల. చెద్దన్నం పెట్టావేం? బియ్యం లేవు. ఎందుకు లేవు? నువ్వు తెచ్చి పాడేసిన 100,000 దిగేసుకుని వండి వాచలేకుండా ఉన్నాను. ఏయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నావా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలియకేం? పెళ్ళాన్ని పిల్లల్ని పోషించలేని మొగుడితో మాట్లాడుతున్నాను. కూతురి మువ్వలెత్తుకుపోయిన మొగాడితో మాట్లాడుతున్నాను. ఏం కూసావు? అన్నమలై లేచాడు. అన్నం నేలకేసి కొట్టాడు. సుశీలని జుట్టుపట్టుకు ఏడ్చి కొట్టాడు. అతను మువ్వలు తీసిన మాట నిజమే. వాటిని పెళ్ళానికి తెలియకుండా విడిపించుకొచ్చి పెట్లో పెడదామనుకున్నాడు. మనసులో తను చేసిన పనికి సిగ్గుగా ఉన్నా సుశీల పెళ్ళానికి అన్నం పెట్టలేని మొగాడివి అనేసరికి అతనికి పిచ్చెత్తినట్లయింది. పిల్లలు లేచి ఏడుస్తున్నా కూడా అతనికి వినిపించలేదు. సుశీల కూడా ఎదురు తిరిగి మాటకి మాట అందిస్తూనే ఉంది. జుట్టు పట్టుకుని ఏడ్చి అందిన చోటల్లా కొట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అన్నామలై. ఆ రాత్రంతా సుశీల నిద్రపోలేదు. తెల్లారి లేచేసరికి ఒళ్ళంతా పచ్చిపుండులా ఉంది. ఇక ఈ మొగుడు తనని పిల్లల్ని పోషించడు. తను ఎలానైనా కష్టపడి ఈ ఇద్దరికీ అన్నం పెట్టుకోవాలి. తను ఎవరూ ఆదుకోలేరు. తండ్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తను బరువవ్వలేదు. అడియారు వెళ్ళి తను పనిచేసిన మందుల కంపెనీ వాళ్ళని అడగాలి. మేనేజర్కి తన గోడు చెప్పుకుంటే ఆయన జాలి తలచి పాత ఉద్యోగం ఇస్తాడు. పిల్లలిద్దరినీ తల్లి దగ్గర ఉంచి తను ఉద్యోగం చేసుకోవచ్చు. వండి వార్చేవాళ్ళు లేనప్పుడు కానీ ఈ మొగుడికి తెలిసి రాదు. తను ఉద్యోగం సంపాదించుకుని పిల్లలకి అన్నం పెట్టుకుంటుంది. పస్తులుంచి మందులిప్పించకుండా తన పిల్లల్ని చంపుకోలేదు. తన పాత ఉద్యోగం సంపాదించుకోవాలి. ఉద్యోగం చేతికొచ్చాక తండ్రికి మొగుడికి తన నిశ్చయం చెబుతుంది. ముందే చెబితే వాళ్ళు ఒప్పుకోరు.
తన ప్రయత్నం పడగొడతారు. ఉదయం లేచినప్పటి నుంచి సుశీలకి ఒళ్ళు నొప్పులుగా ఉంది. జ్వరం వచ్చినట్లుగా ఉంది. అంత క్రితం రోజు తిండి లేదు. రాత్రంతా నిద్ర లేదు. మొగుడు కొట్టిన దెబ్బలు. మనసులో కసిగా కోపంగా ఉంది. తను ఏదో చెయ్యాలి. తెల్లవార్లు చంటిపిల్ల ఏడుస్తూనే ఉంది. దానిని భుజం మీద వేసుకుని తిప్పుతూనే ఉంది. తెల్లవారుతూనే పెద్దపిల్ల ఆకలి అని ఏడుపు మొదలుపెట్టింది. బియ్యం డబ్బాని మరోసారి బోర్లించి చూసింది సుశీల. పెట్టెలన్నీ బోర్లించగా వంటింట్లో అలమారాలన్నీ వెతక్క ఒక రూపాయి నోటు ముప్పావుల చిల్లర కనిపించింది. ఈ డబ్బుతో ట్రిప్కేన్ వెళ్ళవచ్చు. మరి పిల్లదానికి తిండో ఎలా వస్తుంది? ఆ వాడుకట్టున అరిచి గీ పెట్టిన దమ్మిడి అప్పు పుట్టదు. అలాకు బియ్యం దొరకవు. అక్కడ అప్పు అనే మాటకు విలువ లేదు. తాకట్టు అంటే ఎలాగో అల్లా డబ్బు పుడుతుంది. సుశీల పక్కింటి వరహాలమ్మని పిలిచింది దడి వెనక నుంచి. పిన్ని, నాకు 5 రూపాయలు కావాలి. జీతం రాగానే ఇస్తాను అని అడిగింది అభిమానం చంపుకుని. నా దగ్గర పైసా కూడా లేదమ్మా. అఖిలాండాన్ని అడిగి చూశాను. అడుగు పిన్ని, పిల్లదానికి మందు కావాలి. అఖిలాండం సంగతి నీకు తెలుసుగా. వస్తువులేందే కానీ వదలదు. నీ దగ్గర ఏదన్నా? తన దగ్గర ఏముంది? ఒంటి మీద వస్తువులు ఎప్పుడూ పోయాయి. రిస్టువాచి కూడా తాకట్టుకెళ్ళిపోయింది. ఇంట్లో బిందె గిన్నెలు తాకట్టు పెట్టుకునే గతికి వచ్చిందా? ఉన్న ఒక్క బిందె తాకట్టు పెడితే మంచినీళ్లకు అఖిలాండం సామాను ఉంటే గాని అప్పివ్వదు. గిన్నె చెంబో ఆఖరికి చీర అయినా పర్వాలేదు. నీ డబ్బు వచ్చేదాకా భద్రంగా ఉంచుతుంది. కట్టుకోదు, అమ్మదు. ఆ భయం నీకక్కర్లేదు. జీతం రాగానే విడిపించుకుందువు గాని వరహాలమ్మ సలహా ఇచ్చింది. సుశీలికి చీర తాకట్టు పెట్టాలంటే అవమానంగా ఉంది. కానీ వేరుదారి లేదు. పిల్లల్ని తీసుకుని ట్రిప్కేన్ వెళ్ళి అక్కడి నుంచి అడయారు వెళ్ళాలి. మళ్ళీ తిరిగి రావాలి అంటే కనీసం 5 రూపాయలైనా చేతిలో ఉండాలి. సుశీల పెట్టె తెరిచి నైలెక్స్ చీర తీసుకొచ్చింది. ఆ చీర తను పెళ్లికి ముందు కొనుక్కుంది. గులాబీ రంగులో ఉన్న ఆ చీర అంటే తనకి చాలా ఇష్టం. పెళ్లి చూపుల నాడు తను ఆ చీర కట్టుకుంది. చీర దడిపై నుంచి అందుకుని అరగంటలో వరహాలమ్మ 6 రూపాయలు అందించింది సుశీలకి. 2 రూపాయలు వడ్డీ మినహాయించుకుని 6 రూపాయలిచ్చింది అఖిలాండం. సుశీల 1 రూపాయి పెట్టి ఇడ్లీ పొట్లాలు తెప్పించుకుని పెద్ద పిల్లకి పెట్టి తను తింది. చంటిపిల్ల కాసిని పాలు తాగి దగ్గి వాంతి చేసుకుంది. సుశీలకి అన్నం వండాలనే లేదు. ఎప్పుడెప్పుడు అడయారు వెళదామా అని ఉంది. ఒకసారి అడయారు వెళ్ళి తను పనిచేసిన మందుల కంపెనీకి వెళ్ళాలి. అక్కడి పాత స్నేహితులని చూడాలి. మేనేజు గారిని బ్రతిమాలుకుని పాత ఉద్యోగం సంపాదించుకోవాలి. క్రిందటి రోజు తిన్న దెబ్బలు, మొగుడి తిట్లు వీటన్నిటికీ ప్రతీకారం చేయాలి. సుశీల గబగబా పనులు చేసేసుకుంది. 9 దాటింది. అన్నామలై ఇక ఇంటికి రాడు. సరాసరి ఫ్యాక్టరీకి వెళ్ళి ఉంటాడు. మధ్యాహ్నం ఇంటికి అసలే రాడు. వస్తే రాత్రికి రావచ్చు. పిల్లలిద్దరికీ నీళ్లు పోసి ఉతికిన గౌన్లు వేసింది. తను స్నానం చేసి నైలాన్ చీర తీసి కట్టుకుంది. ఇంటికి తాళం పెట్టి వరహాలమ్మ చేతికి తాళం చెవి ఇచ్చింది. నేను మా అమ్మగారింటికి వెళుతున్నాను. మా ఆయన వస్తే తాళాలివ్వు అంటూ బయలుదేరింది.